ముందే అయింది. ప్రభువా నాయనా నాకు సహాయం చెయ్యి అని అడిగాను. అయినా గాని నేనెందుకో మళ్ళీ ఆంటీకి ఫోను చేసి నేను మాట్లాడలేను, పాట పాడలేను ఆంటీ అని చెప్పినప్పుడు, "ఏం కాదు మేము ప్రార్థన చేస్తున్నామని" చెప్పారు. అయితే దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు మరలా నాకు స్వరాన్ని కొంచెం బలమును అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నీ నామముల కన్నా పైనామం కలిగిన దేవుని నామం యేసయ్య నామంలో మనం కలిగి ఉన్నాము. ఆ నామాన్ని ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ, కీర్తిస్తూనే ఉండాలి. దానికి సంబంధించిన పాట నేను ఇప్పుడు పాడతాను. పాత పాటే అయినప్పటికీ నాకు చాలా ఇష్టమైన పాట ఇది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందేదము ఈ నామమున, జయముందేదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమిది. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాలు ఓదార్చి నడుపు నామమిది. శోధన గాథల కష్ట సమయాల ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆటంకాలను తొలగించాడు.
నా సాక్ష్యాన్ని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే, నాకు నా గురించి ఆల్రెడీ నా ఆంటీ పరిచయం చేశారు. కేజీ ఆంటీ పరిచయం చేశారు. తర్వాత నుంచి వివాహం అయిన తర్వాత నుంచి నేను కొంత సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అనంటే 2011 సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. అప్పటికి నేను ఎంఎస్‌సి చేస్తున్నాను. ఎంఎస్‌సి కెమిస్ట్రీ చేస్తున్నాను. చేస్తుంటే ఫస్ట్ ఇయర్ అయ్యింది. జూన్ 11 జూన్ నెలలో జూన్ 25న నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అబుదాబిలో ఉంటారు. అబుదాబిలో జాబ్ చేసుకుంటూ పరిచర్యను కొనసాగిస్తున్నారు. వారు ఇంతకుముందు బ్రదరిన్‌లోనే అంతా ఒకప్పుడు అంటే వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా బ్రదరిన్‌లోనే ఉండేవారు. వాళ్ళు వేరే ఒక సంఘాన్ని కూడా నడిపించుకుంటున్నారు. ఇండివిడ్యువల్ సంఘము పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ. అయితే ఇక వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి ఇండియాకి రావడానికి గల కారణం ఏంటంటే, ఆ టైంలో ఆధార్ కార్డులన్నీ చేయించుకోవడం అని చెప్పేసేసి వచ్చారనమాట. వచ్చిన తర్వాతన అప్పుడు ఆధార్ కార్డులు చేయించుకుంటున్నప్పుడు ఇలాగా ఆహ్, స ఒక మ్యాచ్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎక్కడో ఉన్న ఆహ్, ఆహ్, మాథ్యూస్ గారు నన్ను చూడడానికి రావడం జరిగింది. చూసుకున్నారు, వెళ్లారు. వెళ్ళిన చూసిన చూ చూడడానికి వచ్చారు. వెళ్ళిన తర్వాత మా డ్యాడీ వాళ్ళు వెళ్దాం అని అనుకునే టైంకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా పెద్ద యాక్సిడెంట్. అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అనంటే సరిగ్గా మా డ్యాడీ వాళ్ళు కూడా ఇద్దరు వెళ్దాము, మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూడా వెళ్దామని అనుకుని చూడ్డానికి వెళ్దాము వాళ్ళ ఇంటికి కూడాను అని చెప్పేసి అనుకున్న టైంకి బయలుదేరి వెళ్లారు. మధ్యలోనే చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోతే రక్తమంతా కారిపోతుంది. మొత్తం బకెట్ల రక్తం. మా డ్యాడీకి కాలు నిండా రక్తం కారిపోతుంది. తలకన్ని గాయాలు. ఇంకా మా డ్యాడీ అనుకున్నారంట అదే టైంలో ఇంక నా పని అయిపోయింది అని అనుకున్నారంట. అయితే ఈ సం ఈ ఈ ఈ సంగతంతా రావట్లేదేంటని వెయిట్ చేస్తున్న మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిందనమాట. ఇలా జరిగింది. యాక్సిడెంట్ జరిగింది అనంటే అప్పుడు మా హస్బెండ్ అన్నారంట, "ఈ టైంలో నేను వదిలేయడం నేనెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కదా! నేను వదలడం అనేది మంచి పద్ధతి కాదు. నేను తన్నే చేసుకుంటాను. ఆ సంబంధమే చేసుకుంటాను అని చెప్పేసేసి ఆయన చేసుకోవడం జరిగింది. అయితే చేసుకున్నది వివాహం జరిగిపోయింది. జూన్ 3 తారీఖున ఆయన రావడం జరిగింది. జూన్ 6 తారీఖున ఇలాగా మా డ్యాడీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. జూన్ 25 తారీఖునేమో మా వివాహం జరిగింది. జరిగిన తర్వాత 2 నెలలు ఇక్కడే ఉన్నారు. 2 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత ఇంక వీసా టైమ్ అయిపోతున్న టైమ్ వచ్చేసిందింక. అయితే ఇంకా ఇండియా నుంచి ఔట్ అవ్వాలి. కంట్రీ ఔట్ అవ్వాలి. ఔట్ అయితేనే గాని వీసా ఇదవ్వదు అని చెప్పేసేసి ఈయన కంగారు పడుతున్న టైం అన్నమాట. సరే ఏదైనా వీసా వేయించుకున్న తర్వాత వస్తారులే నువ్వేం కంగారు పడొద్దని నాకు బుజ్జగించి చెప్పారు. సరే అయిపోయింది. నేను ఇప్పుడు ఈ టైంలో నేను చదువుకుంటున్నాను కదా! అని చెప్పేసి నేను కూడా ఎంఎస్‌సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చదువుతున్న టైంలో ఈయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా 1 మంత్ గూడా కాలేదు. ఇక నాకెక్కడి నుంచో ఫోన్స్ అన్నమాట. వాళ్ళ చుట్టాల నుంచి ఫోన్స్ వస్తా ఉండేవి. వాళ్ళ చుట్టాల నుంచి ఫోన్స్ వస్తా ఉన్నప్పుడు నేను ఆహ్, ఒక ఫోన్ ఎవరో రిసీవ్ చేసుకున్నాను. ఎక్కడికి ఏంటి రాంగ్ కాల్ అన్నమాట. అది వాళ్ళ సైడ్ నుంచి ఎవరినో. ఎందుకలాగా నాకు ఇలాగా రాంగ్ కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈళ్ళు అని చెప్పేసి నేను అనుకున్న టైంకి నేను చెప్పాను. ఇలా ఎందుకిలా జరుగుతుంది అననంటే వాళ్ళెవరో ఆహ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేయాలన్న ఉద్దేశ్యంతో వాళ్ళు ఉండి ఆహ్, వాళ్ళు చేసుకోలేదన్న కోపంతోనో ఎందుకో మొత్తం మీద నా మీద నేనేం చేశాను దానికి నా తప్పేం లేదు గదా! అని నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇంకా అలా అనే కొద్దీ కూడా ఇంకా నా మీద నిందలు మోపడం అనేది చేస్తా ఉండేవారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకొక ప్రశ్న నన్ను చాలా వేధించింది. అంతేకాదు నేను మానసికంగా చాలా వేదనకి నేను గురి అయ్యాను. అంతేకాదు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నన్ను దర్శించడం జరిగింది. మానసికంగా నేను కృంగిపోతున్న టైంలో నన్ను దేవుడు దర్శించాడు. నాకు బలమిచ్చాడు. దేవుని వాక్యం ద్వారా నాకున్నటువంటి స్నేహితుల ద్వారా నా స్నేహితులు నన్ను బలపరచడం జరిగింది. అయితే బలపరిచి "ఏం కాదు ప్రార్థన చేద్దాము. ఎందుకో సాతాను మీ మధ్యలో బలంగా పని చేస్తున్నాడని చెప్పేసేసి వారు కూడా నన్ను
పుషప్ చేశారనమాట. అలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇంకా ఎంతకాలం ప్రభా! సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రభా! ఇంకా ఎంతకాలం ప్రభా! ఇంకా ఎంతకాలం ప్రభా! అని నేను అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా మీద నిందలు అలా వేస్తూనే ఉన్నారు. ప్రభువా! నేను మనిషిని కదా నాయనా! ఏకకాలం లాంగ్ టైమ్‌లో నేను భరించాలంటే నాకేం తెలీదు. లోకం అంటే తెలీదు. మా డ్యాడీ నాకు మా డ్యాడీకి మేము ముగ్గురం కూతుళ్ళం. మా డ్యాడీకి ఎలా పెంచారంటే 4 గోడలే ప్రపంచంగా పెంచారు. అంటే అయితే బడి లేకపోతే గుడి అన్నట్టుగా ఉండేదన్నమాట. అయితే ఇంక మాకేం తెలీదు. ఈ లోకానుసారమైన మాటలేంటి? ఈ లోకానుసారమైన నిందలేంటి? నేను చేయని వాటికి కూడా నన్నెందుకు నిందిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా బాధ కలిగేది. అయితే ఈ టైంలో ఒక పక్కన మా హస్బెండ్ కూడా నన్ను ఓదార్చుతా ఉండేవారు. వాళ్ళ మాటలు విని ఒక్కొక్కసారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉండేవారు. అయితే కఠినత్వంతో నిండిపోతున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉండేది. మేము కలిసున్నది 2 నెలలు మాత్రమే. 1.5 సంవత్సరం మేము చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అక్కడి నుంచి రావాలని అనుకున్నా రాలేకపోయిన పరిస్థితి. వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. ముఖ్యంగా ఆ ఇంట్లో వాళ్ళే మా ఆయన్ని పంపించేవారు కాదు. సరే పంపించకపోతే ప్రభుని నేను గట్టిగా ప్రార్థన చేసి నేను అడిగాను. అయ్యా ఎందుకిలా జరుగుతుందయ్యా అనంటే, అబ్రహాం, శారాల జీవితాలను కూడా నాకు గుర్తు చేశాడు. అయితే ఆహ్, ఇలా విడిగా ఉంచడం అనేది దేవుని చిత్తం కానప్పుడు, మరి ఎందుకిలా జరుగుతుంది అన్నప్పుడు, ప్రభు ఏం చేశాడంటే, ఇది అంటే ఇలా చెప్తున్నానని కాదు గానండి, అక్కడ ఒకరి వల్ల పూర్తిగా నష్టం అనేది కలుగుతది. ఏంటంటే భార్యని వేరు చేయడం వల్ల వాళ్ళు చేసే కంపెనీలో చాలా 1000 మంది ఉన్నారు. అదే సంవత్సరం నాతో దేవుడు మాట్లాడాడు. వారందరిని నేను చెదరగొడతాను. వాళ్ళు కలిసి కాపురం చెయ్యనివ్వడం లేదు గాబట్టి, వాళ్ళెక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఆ ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద బలవంత ప్రభావాలు ఏవో జరుగుతున్నాయని చెప్పేసేసి, నేను చెదరగొడతానని దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన ఆహ్ 2011 సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. 2013 సంవత్సరంలో నేను అబుదాబి అతి కష్టం మీద నన్ను రప్పించుకున్నారు వాళ్ళు. అక్కడ గూడా 2 నెలలే ఉన్నాను. 2 నెలలున్నప్పటికి కూడా నేను చాలా మౌనంగా ఉన్నాను. ఎప్పుడు ఏ టైంలో గొడవ జరుగుతదో మాకు తెలియదు. ఆ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో దేవా నేనేం చేయాలి ప్రభు అని చెప్పి నేను అడిగినప్పుడు, "నువ్వు సహనం నేర్చుకో" అని అన్నాడు దేవుడు. నువ్వు ప్రతిదీ కూడా మౌనంగా ఉండి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఎవ్వరితోనూ ఏమి మాట్లాడొద్దు అని దేవుడు చెప్పాడు. సరే, నేను దేవునికే తల వంచాను. తల వంచిన తర్వాత ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా నేనేమి మాట్లాడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. కీర్తనలు 2వ అధ్యాయంలో ఉంది కదా! ఆ! 2వ అధ్యాయంలో ఉంటది. ఏమని? ఏలికలు ఏకీభవించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. యెహోవాను చూచి నవ్వుచున్నాడు అని చెప్పేసేసి. ఓహో! దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. నేను సహించుకోవాల్సింది ఉంది. అయితే దేవుడు నాకు ఇక్కడ నేర్పించేది ఏంటి అనంటే సహనం అని. సహనం అనే స్కూల్‌లో నన్ను దేవుడు జాయిన్ చేశాడు అని నాకనిపించింది. ఎందుకంటే నువ్వు సహించుకో అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నీ సహనం సకల జనులకి తెలియబడనీయమని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ అది తట్టుకోవడం చాలా కష్టమైపోయిందండి. అయితే 2013 సంవత్సరంలో నేను వెళ్ళాను. అబుదాబి వెళ్ళాను. వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అందరూ అడుగుతున్నారు. "ఏమైనా అమ్మ శుభవార్త ఏదైనా చెప్తావా?" అనని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా సంఘంలో ఉన్నవాళ్ళు, ఊర్లో అందరూ కూడా అడుగుతున్నారు. ఏమీ మాట్లాడలేదు. అక్కడ పరిస్థితులేమో ఎలా ఉన్నాయంటే బిడ్డలను కనే పరిస్థితి కూడా అక్కడ పరిస్థితి అనుకూలించలేదు. అయితే ఎళ్ళాను, వచ్చేసాను. వెళ్ళిన తర్వాత వచ్చేసాను. ఈ ఏంటిది? ఇదెందుకు ఇలాగా ఫలభరితమైన జీవితం నా జీవితంలో రావడం లేదు. నేనింకా అలా మోడులాగే మిగిలిపోవాలా? నా జీవితం మోడు బారిపోయిన జీవితమా ప్రభు అని చెప్పేసేసి ఇండియాకొచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రవ్వా! నాయనా నా జీవితం ఎందుకిలా జరుగుతుంది నాయనా? ఇంతకాలం నేను సహించుకున్నాను. సహించుకున్న తర్వాత కూడా వెళ్ళాను. వచ్చిన తర్వాత ఏ ఫలము లేదు. ఫలము లేని జీవితం అయిపోయింది ప్రభా! అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని అడుగుతుంటే, ఆ వెనకాలే ఈయన్ని గూడా అడగడం మొదలుపెట్టారంట డ్యూటీలో. యాహ్! ఏంటి మాథ్యూ ఎందుకు ఏం చేస్తున్నారు మీరసలు? ఎందుకిలా ఉన్నారు? ఏంటని అడుగుతుంటే, ఆయన ఏ సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
సరే. ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనసే మారిపోయి, ఆయనే వచ్చేసారండి నా వెనకాల నెక్స్ట్ మంత్‌లో. నెక్స్ట్ మంత్ వచ్చేసిన తర్వాత మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ మాకు అయినట్టు అవుతుంది. లేదు ఇంకా అది నిలవడం లేని పరిస్థితి. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? మరలా మళ్ళీ మేము ప్రార్థన చేస్తామంటే, ఇలా కాదు. మేము ఉపవాసం ఉండి దేవుడిని అడగాలి. మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు బిడ్డలనిమ్మని ప్రార్థన చేస్తున్నాం కదా! ఎందుకు అయినట్టు అవుతుంది. మేము ఇలా మిస్ అవుతుంది అని చెప్పేసేసి మేము అడుగుతూ ఉన్నప్పుడు ఈయనకి తలంపొచ్చింది. మనిద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఇంకా అప్పటికే ఆ టైంలో నేను బెడ్ రిడెన్ అయిపోయానన్నమాట. బెడ్ రిడెన్ ఎలా అయిపోయానంటే నాకు టైఫాయిడ్ ఫీవరొచ్చింది. టైఫాయిడ్ ఫీవర్‌లో నేనింకా డాక్టర్ ఏమో అక్కడి నుంచి సజెస్ట్ చేస్తున్నారు. మన బ్రదర్ అండ్ అసెంబ్లీ హోమియో డాక్టర్ గారనమాట. ఆయన కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నారు. మాకు మెడిసిన్ సజెస్ట్ చేస్తున్నారు. మాకు ఫుడ్ కూడా సజెస్ట్ చేశారు. ఏం తినాలి, ఏం తినకూడదు అనేసి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో మేము అదే ఫాలో అవుతున్నాము. ఫాలో అవుతున్న టైంలో మా అదే టైంలో ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసాం. ఆ నెక్స్ట్ మంత్‌లోనే మాకు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు నా నాకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మాకు మంచి వార్తని వినిపింపజేశాడు. అంతేకాదు ఆ టైంలో ఇంకా ఏకధాటిగా నాకు వాంతులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇలా జరిగిన తర్వాత మేము ఎప్పుడైతే ఫలభరితంగా మా 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 జీవితం ఉంటుంది అని వాళ్ళకి తెలిసిందో మా తోటి సైడు, అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఏదో హ్మ్. రావడం లేదు. అలా అని వాళ్ళు మమ్మల్నేమి సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేయనప్పుడు ప్రభు నేనడిగాను. ఇది చెప్పుకోవాల్సిన విషయం ఏంటి, ప్రభా నాకిది తినాలనుంది. నాకది తాగాలనుంది. నేనని నేను ప్రార్థన చేసేదాన్ని. అక్కడి నుంచి నాకు సపోర్ట్ లేకపోయినప్పటికీ నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. కానీ అదేదో నాకు ఏదోలా అనిపిచ్చేదనమాట. ప్రతిదీ మమ్మీ, డ్యాడీ వాళ్ళని అడగడం. నేనిక్కడున్నాను గదా! అని చెప్పేసేసి నేను ప్రభువుని అడుగుతా ఉంటే, అనేక మంది దేవుని నమ్మిన బిడ్డలు వాళ్ళు జంటలుగా దేవుడు మాకు ప్రేరేపించాడు. ఇది పట్టుకెళ్ళాలి, నీకు పట్టుకెళ్ళాలని చెప్పేసేసి వాళ్ళు వస్తా ఉండేవారనమాట. అంటే ఆ టైంలో నేను దేవుని మీద ఎలా డిపెండ్ అవ్వాలి, ఎలాగ నేను ఆధారపడాలి అనే విషయాన్ని దేవుడు నాకు నేర్పించాడు. ఫస్ట్ సహనం నేర్పించాడు. నేను దేవుని మీద ఎలాగ ఆధారపడాలి, నాకు ఎలా ఆహార పదార్థాలు ఇది కావాలి అని అనుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తే అది ఆ మరుసటి రోజుకే వచ్చేది. లేకపోతే ఆ సాయంత్రానికే వచ్చేది. ఒక్కొక్కసారి నాకు నా నా యొక్క ఆకలిని బట్టి నా కోరికను బట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మరుక్షణమే దేవుడు పంపించేవాడు. ఎలా వచ్చారు అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతా ఉండేది. వీళ్ళెప్పుడు మా ఇంటికి రారు గదా! ఎందుకొచ్చారు? ఎలా వచ్చారంటే దేవుడే వారి హృదయాలు ప్రేరేపించి నా ఆకలిని తీర్చేవాడు దేవుడు. అందుని బట్టి నేను దేవాది దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెచ్చిన వారిని గూడా దేవుడు దీవించును గాక. అయితే నాకు బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు రిత్మా క్యాథరిన్ క్యూటీ అని పిలుస్తాం ఇంట్లో. ఆ బిడ్డ ఎదుగుతున్న టైంలో కొన్ని సంవత్సరాలు గడిచినియి. తన బర్త్‌డే చేయడానికి కూడా ఒప్పుకోకపోయినప్పటికీ మేము చేసాము. చేసిన తర్వాతనే ఇంత వ్యతిరేకత ఎందుకు జరుగుతుంది ప్రభా! అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేశాడు. ఏంటి ఈ టైంలో ఎందుకు ఇలా ప్రభా! నాయనా లాంగ్ సఫర్ అవుతున్నాను నాయనా ఎందుకు ప్రభా అని అడుగుతున్నప్పుడు సామెతల గ్రంథం 12 అధ్యాయము మొదటి వచనంలో ఏమనుందంటే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని ఉంది. అయితే నేను ప్రతిదానికి దేవుని వాక్యం మీద నేను ఆధారపడడం నేర్చుకున్నాను. ప్రతిదీ నేను ఏ అవసరం వచ్చినా సరే నేను ప్రార్థన చేయడం, బైబిల్ తెరిచి బైబిల్ చదువుకోవడం. దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. అంటే నాయనా ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను ప్రభా! నేనేం చేయమన్నావు నాకు తట్టుకునే శక్తి లేదు. నేను యోబంతటి భక్తురాలిని కాదు గదా! అని నేను దేవుడిని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడని వాక్యం ఉంది గదా! ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఓకే. నాకు జ్ఞానాన్ని నేర్పుతున్నాడు అని చెప్పి నాకర్థమైంది. అయితే నేను ఆధారపడడం నేర్చుకున్నాను. సహనం నేర్చుకున్నాను. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నదేంటంటే జ్ఞానం నేర్చుకుంటున్నాను. ప్రభువు నన్నలా నడిపిస్తున్నాడనమాట. అయితే జ్ఞానం నేర్చుకుంటున్న టైంలో నేను కొన్ని సార్లు నాకు ఎదురయ్యే శోధనలెలా ఉండేవంటే నన్ను రోడ్డు మీద పెట్టి అవమానపరిచిన రోజులున్నాయి. అదే ఎందుకని నేను కూడా వస్తాను. మా అత్తమామలు ఆ టైంలో ఇండియాకొచ్చారు. నేను కూడా వస్తానండి అని నన్ను తీసుకెళ్ళండంటే, నా ఇంకా అవేమీ పట్టించుకోకుండా
రోడ్డెక్కి అందరి ముందు నన్ను అవమానపరిచి, ఈ అమ్మాయి రావాలనుకుంటున్నప్పుడు నా ఇక్కడ సేవ చేస్తేనే ఇగ ఒక్కతే సేవ చేస్తేనే మేము తీసుకెళ్తాం. లేకపోతే తీసుకెళ్ళం అననన్నారు. లేకపోతే తీసుకెళ్ళరా, తీసుకెళ్ళిపోతే ఇంకేంటిది ఇదేం పరిస్థితి అని చెప్పి అనుకున్నాను. ప్రభా నేనొక్కదాన్ని సేవ చేయాలంటే నేనెలా చేయగలను? నేను ఎవరిని ఒక్కదాన్ని అంత దూరం ఒక్కదాన్ని నేను అడవుల్లోకి వెళ్లి నేను అడవిలా ఉంటదక్కడ. అక్కడ ఎలాంటి పరిస్థితులు సేఫ్‌గా లేవు కదా నాయనా! అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్న టైంలో దేవుడేం చెప్పాడంటే, "నువ్వు కొంత నా దగ్గర నేర్చుకో. నువ్వు మోకరించు. నువ్వు ప్రార్థన చెయి. నేను కొన్ని విషయాలు నీకు నేర్పిస్తాను" అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు కొంతకాలం నేనేం చేశానంటే, ఇలా కాదు. నా పరిస్థితి ఎందుకిలా జరుగుతుంది అని చెప్పేసేసి 2020 సంవత్సరానికొచ్చేటప్పటికి దేవుడన్నాడు, "10 రోజులు నువ్వు ఉపవాస ప్రార్థన చేయమనన్నాడు." అయితే నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాతన దేవుడు కొంచెం బలహీనపడినా, ఆ తర్వాత మరలా ఫుడ్ తినడం. మరలా దేవుడు నన్ను ప్రేరేపించి 30 దినాలు చేయమని చెప్పాడు. అలాగే నేను ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఉపవాస ప్రార్థన చేయడం, నేను బలపడడం, అంతేకాదు ఆ టైంలో నన్ను దేవుడు నిలబెట్టాడనమాట. నేనొక రోజు 2016 సంవత్సరంలోనే మా అత్తమామలు రిటైర్ అయిపోయి ఇక్కడికొచ్చేసారు కదండీ! ఆ 2020 సంవత్సరంలో నేను నా 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 నంబర్ బ్లాక్ చేయించడం జరిగింది. నా నంబర్ ఎందుకు బ్లాక్ చేశారో నాకు తెలీదు గానీ, అదే టైంలో నా పరలోక భర్తయిన దేవునితో నేను మాట్లాడడం నేను నేర్చుకున్నాను. అయితే అప్పుడు నా నా భర్తకి నా భర్తకిని వీళ్ళు మధ్యలో ఎందుకు దూరి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నాదొక ప్రశ్న అయినప్పుడు, సరే బ్లాక్ చేయించారు. ఎందుకు బ్లాక్ చేయించారో నాకే తెలియదు. అయితే సరే చిన్న మాటకే చిన్న దానికి చిన్న కారణమైతే. అయితే ఆ కారణాన్ని కూడా సరే నేను పక్కన పెట్టి నేను దుఃఖపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ నేను అదే టైంలో నేను మాట్లాడలేదు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ 30 రోజులు కూడా నేను ప్రభువుతో మాట్లాడడం నేను నేర్చుకున్నా. ప్రభువు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క ప్రేమను నేను అనుభవించడం నేర్చుకున్నా. అంటే ఇప్పుడు నా మీద ఆధారపడు, నా జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోనన్నాడు. దేవుడేమన్నాడంటే, "నా శక్తిని నేను నీకిస్తున్నాను. నా మీద నువ్వు ఆధారపడు. నువ్వు నా ప్రేమను తెలుసు. నేర్పే జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో" అని చెప్పి దేవుడు నాకు అటువంటి ధన్యతని నాకు దేవుడు ఇచ్చాడన్నమాట. ఈ శిక్షలో ఇంత జ్ఞానం ఉన్నదన్న సంగతి ఆ టైంలో నాకు తెలియలేదు. అయితే శిక్ష నేర్చుకోమంటున్నాడేంటి, శిక్షను ప్రేమించమంటున్నాడేంటి దేవుడని నేను అనుకున్నాను కానీ, దేవుడు ఇంత జ్ఞానాన్ని నాకు నేర్పుతాడని ఆ టైంలో నేను అనుకోలేదు కానీ, చేయగా నేను ఉపవాస ప్రార్థన చేయగా ప్రార్థనలు, కన్నీళ్లు, యాచనలు అన్నీ దేవునికి తెలుసు. ప్రభు వీళ్ళ యొక్క ఒకరి మారు మనసు కోసం నేను ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర ఒక మెజర్‌మెంట్ అనేది ఉంటది అన్న సంగతి నేను గ్రహించాను. అయితే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కన్నీరు కారుస్తూనే ఉన్నాను. నా పరుపు తేలిపోయిన సందర్భాలు నాకు తెలుసు. పరుపు తేలిపోవడం అంటే పరుపు తేలిపోవడం కాదండి. నేను పడుకున్నప్పుడు నా పరుపంతా కూడా నాకు వెనకాలంతా తడైపోతా ఉండేది. నేను ఎటు పడుకుందామన్నా తడి తగులుతూనే ఉండేది. అయితే నేను అంతగా కన్నీరు కార్చేశానన్న సంగతి కూడా నాకు తెలిసేది కాదు. అయితే నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా ఒకరి మారు మనసు కోసం ఇంత ప్రార్థన చేయాలా అన్న సంగతి కూడా నాకు తెలియలేదు. అంటే నేను అలా మొరపెడుతూనే ఉన్నాను. దేవుడు అలా నాకు నేర్పించే కన్నీటి ప్రార్థన గూడా నాకు నేర్పించాడు. ఉపవాసంలో దేవుని యొక్క శక్తి నేను పొందుకోవడం. అంతేగాదు ఆ 40 రోజులు 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆ అడవిలోకి మా అత్తారింటి వైపుకి నేను వెళ్ళి నేను కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత మా మామయ్య గారొచ్చి అనన్నారు, "అమ్మ 5 నిమిషాలు వాక్యం చెప్పాలి నువ్వు" అనన్నారు. అది ఇండివిడ్యువల్ చర్చ్ అండి. బ్రదర్ అని కాదు. అయితే నన్ను దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. నువ్వు లేచి నిలబడు. నువ్వు వాక్యం చెప్పు అనేసి అంటున్నాడు. ఏం వాక్యం చెప్పాలో గూడా నాకు తెలియట్లేదు. అక్కడికెళ్ళిన తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక చిన్న అధ్యాయాన్ని ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వాక్యం చెప్పేసాను. 5 నిమిషాల్లో చెప్పేసాను, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చాలా సంతోషించారు. అయితే దేవుని సేవకు మనం వెళ్ళే ముందు కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు అన్న సంగతి అక్కడ నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి గల కారణం దేవుడు తన 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 మార్గంలో, తన ప్రేమలో
తన జ్ఞానంలో నన్ను నడిపించడానికి దేవుడు నాకొక మార్గాన్ని సిద్ధం చేశాడు అన్న సంగతి నాకర్థమైంది. నా మార్గంలో చాలా ముళ్ళు నాకు గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళు నేను తీసుకుంటూనే, ఏడుస్తూనే, బాధపడుతూనే, తీసుకుంటూనే నేను ముందుకి వెళ్ళిపోతా ఉండాను. ఇంకా అంతకంటే భయంకరమైనటువంటి శోధనలు నాకు ఎదురవ్వడం మొదలుపెట్టాయండి. మొదలుపెడితే ఇంతకు మి ఇంత ఇన్ ఈ వీటికి మించిన శోధనలు నేనొస్తుంటే ప్రభా నేనేం చేయగలను ప్రభా అని మరలా నేను ప్రార్థన చేసినప్పుడు, మరలా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పాడు. కొన్ని రోజులు, 7 రోజులు ఒక్కొక్క సమస్య కోసం నేను 2, 3 రోజులు ప్రార్థన చేసేదాన్ని. అది చిన్న సమస్య అయితే గనక నేను 3 రోజులు పెట్టుకునేదాన్ని. చాలా భయంకరమైనటువంటి సాతానులు నన్ను వేధిస్తూ ఉంటున్నప్పుడు, ఈ ఈ మనుషుల్లో ఉండి నన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, నేను మరలా ప్రార్థన చేసేదాన్ని. మరి ఒక సంవత్సరం నేను అలా ప్రార్థన చేసినప్పుడు, మరలా ఆ నెక్స్ట్ ఇయర్ నేను 5 నిమిషాలు వాక్యం చెప్పేదాన్ని. 10 నిమిషాలకి వాక్యము వెళ్ళింది. మరలా ఇంకొక భయంకరమైన శోధన నాకెదురవుతున్నప్పుడు, మరలా నేను అదే రీతిగా నేను ప్రార్థన చేసేదాన్ని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ప్రభు ప్రభు సన్నిధిలో నేను మోకరించిన సందర్భంలో మార్నింగ్ నేను 7కి నేను మోకరిస్తే ఈవినింగ్ 6 అయ్యేదండి. ఆ టైంలో నాకెలా ఉండేదంటే, అసలు నేను ప్రార్థన చేస్తే నాకు టైం అయితే మాత్రం అలా కనిపించేది గానీ, నాకు 5 నిమిషాల్లాగే నాకు అనిపిచ్చేదనమాట. అయితే 5 నిమిషాల్లేగా నాకు అనిపిస్తున్నప్పుడు, ఆ టైం కూడా నాకు సరిపోయేది కాదేమో అని నాకనిపిచ్చేది. సరిపోవట్లేదు అన్న ఫీలింగ్‌లో నేనుండేదాన్ని. అంటే దేవుని ప్రేమలో నడుస్తున్నప్పుడు అంటే టైం గూడా తెలీదా అని నాకు అప్పుడు నా అనుభవ సాక్ష్యం అన్నమాట ఇది. అయితే అనుభవంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సాతాను వేసే అగ్ని బాణాలు అంత ఇంత కాదండి. నాకు నిందలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ప్రభువులో నేను సాగుతున్నానో, వాక్యం చెప్తున్నానో, ఇగ రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా తన బలంతో నన్ను నింపుతూ ఉన్నాడు గాబట్టి నేనేమి జంకలేదు. అప్పుడు నేను ప్రార్థన జేసేదాన్ని. ప్రభు ప్రేమలో నేను పూర్తిగా ఆకర్షింపబడి ఉన్నాను. అయితే ఆకర్షింపబడినప్పుడు ఈ లోక ప్రేమలు ఏమీ కాదు అని చెప్పేసి ఆ సంగతి నాకు అర్థమయ్యింది. ఎవ్వరు తల్లిదండ్రుల ప్రేమలు గాదు, అత్తమామల ప్రేమలు గాదు, భర్త ప్రేమ కాదు. అందరి ప్రేమల కన్నా దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ చాలా గొప్పది అని నేను అనుభవంతో నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాతన అంతేగాదు నా నేనెలా అయితే నేను మానసికంగా కృంగిపోయానో, అలాంటి వారు మా ఇంటికొచ్చి డైరెక్ట్‌గా నాతో సమస్య చెప్పేవాళ్ళు. నాతో సమస్య చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ నేను మానసికంగా కృంగిపోయి, కృషించిపోయి నిద్ర లేని రాత్రులు నాకు ఎన్నో ఉన్నాయి. అయితే నేను ఆ సందర్భంలో నేనెలా బయటపడ్డానో ఆహ్, అలాంటి సమస్యలతోనే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. నా దగ్గరికొచ్చి డైరెక్ట్‌గా నాతో చెప్తున్నారేంటి? అది ఇంట్లో ఉన్నారు కదా! పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేయించుకోండి అంటే, అప్పుడు మా డ్యాడీ ఏమన్నారంటే, "నిన్ను ప్రార్థన చేయమని నిన్నడిగారు కదా! నువ్వు చెయ్యి" అనన్నారు. అప్పుడు నాకు నిజంగా అనిపిచ్చింది, ఇదేంటి పెద్దవాళ్ళుండి నన్ను చేయమంటున్నారేంటి అనంటే, ఆ సమస్య గుండా నన్ను నన్ను నడిపించాడు. ఆ పదంలో నన్ను నడిపించాడు. ఆ పదంలో నేను వెళ్ళాను. ఆ మార్గంలో నేను వెళ్ళాను కాబట్టి, ఆ బాధేంటో నాకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి, ఎలాగ నేను బయటపడ్డాను, దేవుని మీద నేనెలాగ ఆధారపడ్డాను, ఆ టైంలో నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ నేను గూడా అర్థం చేసుకోగలనన్న సంగతి దేవుడు అప్పుడు నాకు తెలియచేశాడన్న సంగతి నాకర్థమైంది. అయితే ఈ వాళ్ళ సమస్య నేను అర్థం చేసుకోగలుగుతున్నానంటే, మనం బాధపడితేనే గదా! ఎదుటి వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోగలం అని నాకు ఆ టైంలో అంటే నా దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఒస్తా ఉన్నప్పుడు నాకర్థమైందనమాట. అప్పుడు వాళ్ళ కోసం నేను ప్రార్థన జేసి వాళ్ళకి కౌన్సెలింగ్ గూడా నేను చేసేదాన్ని. కౌన్సెలింగ్ గూడా చేసి వాళ్ళకి బలపరుస్తూ ఉండేదాన్ని. దేవా నాకు అలాంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా! నువ్వు నన్ను శిక్షించిన విధం అప్పుడు నాకు బాధ కలిగింది. నిన్ను కొన్ని సార్లు మరి నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో. ఒకేసారి ఒక లాంగ్ టైమ్‌లో నేనెంత సఫర్ అవుతున్నానని చెప్పేసేసి నేనేమన్నా నిన్ను అన్నానేమో ప్రభువా! నన్ను క్షమించు ప్రభువా! నేను ప్రార్థన చేసుకొని దేవుని క్షమాపణ అడగడం మొదలుపెట్టాను. అయితే మరలా ఇంకా దేవుడు నన్ను లోతుగా తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని బాధలు, ఇంకా కొన్ని సమస్యలు గుండా నన్ను తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈ టైంలో మా
సంవత్సరంలో 2019 సంవత్సరంలో మా చెల్లెళ్ళ వివాహాలు జరిగినియి. వాళ్ళ వివాహాలు కూడా అద్భుత రీతిలో ఇద్దరి వివాహాలు ఒకేసారి చేశామండి. వాళ్ళిద్దరు కూడా వైజాగ్‌లోనే ఉంటారు. అయితే వాళ్ళు అది కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగింది అనుకోని రీతిగా. ఆహ్, వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. చెల్లి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. వాళ్ళు ప్రార్థన ప్రతిరోజు రొట్టె విరుస్తారు. కానీ బయట చుట్టుపక్కలంతా కూడా విగ్రహారాధికులే. ఆ విగ్రహారాధిక ప్రభావం వీళ్ళ మీద పడతా ఉంటదనమాట. మా చెల్లి బ్యూలా విషయంలో గూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ విగ్రహారాధికులు ఇచ్చే సలహాలు కొన్ని సందర్భాల్లో పాటించడం వల్ల అక్కడ కొంచెం నష్టాన్ని కలుగుతా ఉండేది. ఆ టైంలో కూడా నేను చాలా ప్రార్థన చేశాము. వాళ్ళ వాళ్ళ విషయంలో గూడా మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మేలు చేశాడు. అంతేకాదు ఇప్పుడు నన్ను వద్దు అని ఎవరైతే అనుకున్నారో, నేనెప్పుడైతే బలపడడం నేను స్టార్ట్ చేశానో, ఆత్మలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని దర్శనాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు దేవుడు నాకు చూపిస్తూ ప్రార్థనలోనే నాకు తెలియచేసేవాడు. ఆత్మలో మాట్లాడేవాడు, వాక్యం ద్వారా మాట్లాడేవాడు, ప్రార్థనలో మాట్లాడేవాడు, సేవకుల ద్వారా మాట్లాడేవాడు. ఆ! ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. దేవునికి నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో కదా! నాకు తెలియలేదు. నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బలు నాకు చాలా బాధాకరంగా అనిపించేవి. నేను పడుతూ ఉన్నప్పుడు చాలా మానసికంగా చాలా కృంగిపోతా ఉండేదాన్ని. కానీ ఏ పాపమైనా, అది ఏ దోషమైనా, అది ఏ బాధ అయినప్పటికీ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ప్రతి పాపాన్ని, ప్రతి దాన్ని కూడా, ప్రతి దోషాన్ని కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం విమోచిస్తుందన్న సంగతి నేను గ్రహించాను. అయితే దేవా నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకంటే నేను అన్ని నామముల కన్నా యేసయ్య నామం గొప్పది. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్య నామంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను కాబట్టి, ఏ సాతాను శక్తులు మన మీద పని చేసినప్పటికి కూడా వాటి పైన మాత్రమే మనకి విజయం ఉంటదన్న సంగతిని మాత్రం నేను బాగా గ్రహించాను. అంతేకాదు నాకది బాగా అనుభవం కూడా అయింది. అయితే రాత్రులు నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, పోరాడుతూ ఉండేదాన్ని. పోరాటాలు మామూలుగా ఉండేవి కాదండి. చాలా విపరీతమైన పోరాటాలతో నేను బాధపడుతూ ఉన్నాను. వాటి నుంచి కూడా నేను ఎలా బయటకొచ్చాననేది మరొకసారి కూడా నేను మరలా మీతో విషయాన్ని నేను షేర్ చేసుకుంటాను. సాతాను యొక్క ఆత్మ కార్యాలు ఏ విధంగా ఉంటాయి? ఇలా ఉంటాయా? ఇంత భయంకరంగా ఉంటాయా? అని చెప్పేసి నాకు తెలిసిందనమాట. అప్పటిదాకా నేను ఒక 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 అంటే బెల్ట్ లాగా ఆ రీజియన్‌లోనే నేనున్నాను. అంటే ఒక సర్కిల్‌లో నేనున్నాను. కానీ ఆ సర్కిల్ బయట ఏమున్నది అన్న సంగతి కూడా నాకు తెలిసేది కాదు. అయితే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు దేవుడే అనుమతించిన తర్వాత, ఆహా! ఇలా కూడా ఉంటాయా? ఇలా కూడా ఉంటారా? ఇలా గూడా ఆలోచిస్తారా? ఇలాంటివి చేస్తారా? అని చెప్పేసి నాకు తెలిసింది. అలా చేసినప్పుడు ఏ విధంగా నేను వాటిని ఎదుర్కోవాలి? ఏ విధంగా వాటిని జయించాలి? అనే విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాక్యం ద్వారా దాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వాక్యంలో బలపడడం స్టార్ట్ చేశాను. వాక్య ధ్యానాల్లోనికి వెళ్తూ ఉండేదాన్ని. వాక్య ధ్యానాల్లోనికి వెళ్తున్నప్పుడు నేను రోజు దేవునితో నేను మాట్లాడుతున్న ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గ్రోత్ అన్నమాట. ఈ సంవత్సరం 5 నిమిషాలు నేను వాక్యం చెప్తే, నెక్స్ట్ 10 నిమిషాల వాక్యం. అట్లా ఇప్పుడు గంట వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలనండి. నేను ఎందుకో నేను నేను వాక్యం చెప్తుంటే ఇంతకుముందు నాకు పోరాటం బాగా ఎదురవుతూ ఉండేది. వాక్యం చెప్తుంటే పోరాటం ఎదురవుతున్న టైంలో ప్రవ్వా నీ వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నప్పుడు నన్ను అణిచివేయడానికి నాయనా ఈ కార్యాలు జరుగుతున్నాయేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నారని చెప్పి ప్రభువుని నేను మళ్ళా అడగడం మొదలుపెడితే వాటన్నిటిని నువ్వు బంధించుకొని ఎక్కడికైనా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దేవుని కార్యం నువ్వు తలపెడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా యుద్ధానికి బయలుదేరినప్పుడు వారు స్తుతించుకుంటూ బయలుదేరారో నువ్వు కూడా స్తుతించుకుంటూ ముందుగానే స్తుతించడం మొదలుపెట్టు. నువ్వు స్తుతిస్తూ బయలుదేరు. నువ్వు స్తుతిస్తూ ఆ క్రియలన్నిటిని నువ్వు బంధించుకో. సాతాను యొక్క ఆత్మకార్యాలు నువ్వన్నిటి బంధించుకొని నువ్వక్కడికి వెళ్లి వాక్యం చెప్పు అని దేవుడు నాకు నేర్పాడు. ఇప్పుడు ఆ వాక్యం అలా నేను చేసినప్పుడు నన్ను ఎవ్వరైతే నువ్వు వాక్యం చెప్పొద్దు అనన్నారో, అమ్మా నువ్వే చెప్పు వాక్యం అని చెప్పేసి అక్కడ నన్ను నిలవబెట్టడం జరిగింది. ఇదంతా నాది కాదు. నా భక్తి కాదు. నా గొప్పతనం ఏమీ కాదు గానీ, దేవుని కృప నన్నలా నడిపించిందండి. అది దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు నేను వాక్యం చెప్తూ ఉంటేని అక్కడ చుట్టుపక్కల భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కొంతమందున్నారు. అక్కడ వేరే చర్చ్ దగ్గరలోనే ఇంకొక గుడి ఉంటదన్నమాట.
అయితే ఇది నేను ఉపవాస ప్రార్థన అని చెప్పేసేసి ఆళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, "నాకు అలవాటు లేదండి. నేను అందరిలో నేను మాట్లాడలేను. నేను రాలేను" అని చెప్పి మా అత్తగారితో నేను చెప్పాను. "అమ్మ అలా కాదు. నువ్వు కాదననకు. నువ్వే రావాలి. నువ్వే ఫస్ట్ డే వాక్యం చెప్పాలి" అని అన్నారు. ప్రభువుని అడుగుతున్నాను. "ప్రభా ఏం వాక్యం చెప్పమంటావు నాయనా? నేను తగిన దాన్ని కాదు ప్రభా. నేను అడుగుతున్నప్పుడు అందరిలో నీ వాక్యం చెప్పలేను ప్రభా. నాకు అలవాటు లేదు నాయనా" అన్నానని నేను అడుగుతుంటే ప్రభు అన్నాడు, "నేను నీకు నీ నోటిని తెరువు దాన్ని బాగా నింపుతానని" దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడిని నేను ప్రార్థన చేసుకొని బయలుదేరి నేను వెళ్ళాను. అయితే ఆ రోజు నాకు ఆ సంగతి తెలీదు. వచ్చిన వాళ్ళు తక్కువ మందే వచ్చారు. ఆ మరుసటి రోజు సాక్ష్యం ఏమని నేను విన్నానంటే, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు అక్కడ ఆళ్ళందరూ కూడా మీరు చెప్పేటువంటి వాక్యం విన్నారండి. మీరు చెప్తున్న వాక్యము వినే కొద్దీ వినాలని అనిపిస్తుందంట వాళ్ళకి. ఆవిడెవరు? ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగుతున్నారంట. అంటే బయటికి సౌండ్ పెట్టారనమాట. అసలు ఆ టైంలో అనిపించింది, "ప్రభువా! నేనే మాత్రపు దానినైనా నేను ఒకప్పుడు నేను ఆలోచించాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాక్యం వింటున్నారంటే, అది నువ్విచ్చిన ధన్యత కదా! నాయనా ఇది నా భక్తి కాదు, నా విశ్వాసం కాదు. నాయనా నువ్వు నన్ను కేవలం బోరగా నువ్వు నన్ను వాడుకుంటున్నావు. కేవలం నేను నిమిత్త మాత్రురాలిని. నువ్వు వాడుకోకపోతే నేనక్కడ మాట్లాడే మాటలు నా మాటలు కాదు, నీ మాటలు ప్రభా! అక్కడ ఫలించాయి తండ్రి నీకు వందనాలు. ఎప్పుడోకప్పుడు వారు మారు మనసు కలిగి ఆ దేవుని సన్నిధికి వస్తారు. అందుకని అలా నేను ఆలోచించడం మొదలుపెట్టా. ప్రభువుని ఈ విషయంలో నేనెంతగా దేవుడిని స్తుతిస్తున్నానంటే, దేవుడు ఏ స్థితిలో నేనెంత బాధపడుతూ ఉన్నానో, కొట్టుమిట్టలాడుతున్నానో, నేనెక్కడికి వెళ్ళలేను. ఇంతకు ముందయితే పెళ్ళైన 4 ఇయర్స్, 5 ఇయర్స్ అస్సలు ఏ పెళ్ళికి నేను వెళ్ళేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఇంతకాలం ఇలా ఉండిపోతున్నావేంటి? ఎందుకిలా ఉంటున్నావేంటి? అని అడుగుతూ ఉంటారు. "నిన్ను తీసుకెళ్ళరా? నిన్నక్కడికి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. తీసుకెళ్ళగలరు. కానీ మరక్కడికి వెళ్తే ఏ రకంగా ఉన్నావు? ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలీదు" అని ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమ నుండి నన్ను ఎవరు గూడా వేరు చేయలేకపోయారు. అయితే దేవుని యొక్క ప్రేమలో నన్ను నడిపించడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని జ్ఞానాన్ని, దేవుని శిక్షని ప్రేమించడం, ఆహ్, అలాగా దేవుని మీద ఆధారపడుతూ నేను ఏ విధంగా జయించాలో జయించడం గూడా దేవుడు నాకు నేర్పాడు. ఈ రోజున దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి నన్ను నిలబెట్టాడు అనంటే అది దేవుడిచ్చినటువంటి మహా ధన్యత, కృప, ఆయన పట్ల నా పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రణాళిక అని నేను దేవుణ్ణి మరింతగా నేను స్తుతిస్తూ దేవుడిని నేను చాలా కృతజ్ఞత కలిగి నేను జీవిస్తా ఉంటాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఇలాంటి ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్న అంటే నాకు కొన్ని సార్లు మనకి ఆయన ప్లాన్స్ మనకు అర్థం కాకపోవచ్చు. ఇలాంటి ఇంత డిఫరెంట్‌గా ఉంటాయా ప్రణాళికలు? దేవుడేసే ప్రణాళికలని నేను అలా ఆలోచించేదాన్ని. సరే ఏదేమైనప్పటికీ ఆయన ప్రణాళికలో నేను నడవడం, ఇప్పుడు మేమిద్దరం కూడా కలిసి ఉండడం, సంతోషంగా మేమిద్దరం కూడా కలిసి మేము ప్రార్థన చేయడం, ఇంకను గూడా ఈయన గూడా మరి ముందుకు రావాలి. ఎందుకంటే మా అత్తమామలు గూడా వృద్ధాప్యంకి వెళ్లారు. వాళ్ళు గూడా సేవ చేయలేకపోతున్నారు. వారికున్న వయస్సును బట్టి. అయితే మరి ఈయన గూడా ప్రభు సేవలో ముందుకు నడవాలన్న ఉద్దేశ్యం నాకైతే ఉంది. మరి ఆయన దేవునికి లోబడాలి. అయితే చేస్తున్నారు. చేసేదంతా చేస్తున్నారండి. మరి ప్రభు ఆయన్ని బలంగా వాడుకోవాలని మమ్మల్ని ఇద్దరిని కూడా తన పరిచర్యలో బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అందరికి కూడా నా నిండు వందనాలు. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్స్ అందరికి, కేజీ ఆంటీకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సిస్టర్ హెప్సిబా గారు.